అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం త్వరలో అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తొలకరి పలకరించడంతో పంటలు సాగు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రైతుల పెట్టుబడికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సాయాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అకౌంట్లోకి ఎప్పుడు పడతాయనే విషయం క్లారిటీ వచ్చింది. జూన్ నెల చివరి నాటికి అన్నదాత సుఖీభవ డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఏడాదికి 20,000 చొప్పున లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సాయంతో కలిపి ఏపీ ప్రభుత్వం ఈ స్కీమ్ వర్తింపజేస్తోంది. పీఎం కిసాన్ సాయం ఏడాదికి 6,000 అందుతుండగా అన్నదాత సుఖీభవ కింద 14,000 ఇస్తోంది. దీంతో మొత్తం ఏడాదికి ఒక్కో లబ్ధిదారుడికి 20,000 ఆర్థిక సాయం అందిస్తోంది. వీటిని రైతులు దేనికైనా ఉపయోగించవచ్చు. మార్చిలో ఈ స్కీమ్ కింద 7,000ను రైతుల అకౌంట్లో జమ చేస్తారు. ఇప్పుడు మరో విడత నగదును పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇక డాక్యుమెంట్లో తప్పులు, టెక్నికల్ కారణాల వల్ల గత విడతలో లబ్ధి పొందని వారికి సవరణలు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. కొత్త దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది. సమీపంలోని రైతు సేవా కేంద్రం అధికారులను సంప్రదించి తప్పులు సరిదిద్దుకోవడం, కొత్త అప్లికేషన్ పెట్టుకోవడం లాంటివి చేయొచ్చు. భూమి వివరాలు ఆధార్తో సీడింగ్ చేయాలి. ఆధార్ కార్డు యాక్టివ్గా ఉండాలి. పీఎం కిసాన్ ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఆధార్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, పట్టాదారు పాస్బుక్ ఎలాంటి తప్పులు ఉండకూడదు.